అందరికీ నమస్కారం. ఏదైతే ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ ఉద్యమ సంఘాల సమన్వయ సమావేశం అనేది నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి అన్ని సంఘాలు కూడా రావడం, ఎందుకంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందో ఇంకా వీళ్ళు కాలయాపన చేస్తున్నారు. కాబట్టి పోయిన నెలనే కమిటీ చేస్తామన్నారు, చట్టబద్ధ కమిటీ వేయమని చెప్పినాం. వాళ్ళకు రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. అట్లనే కౌన్సిల్లో మాట్లాడారు, సీఎం తోటి కూడా మాట్లాడినామని చెప్పారు. ఇంతవరకు కూడా ఆ దిశగా ప్రయాణిస్తాం లేదు. కాబట్టి మన బడ్జెట్ సమావేశంలో కూడా గవర్నర్ గారి ప్రసంగం కూడా ఎట్లాంటిది లేదు. కాబట్టి అందరు కూడా ఆతృతతో ఉన్నారు. ఈ చట్టబద్ధమైన కమిటీ వేస్తామని కూడా ఇంకా చేయకుండా ఇంకా తాత్సారం చేస్తున్నారు. కాబట్టి ఉద్యమకారులు కూడా వారి నిర్ణయాలు తీసుకొని, ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకొని ఏం చేద్దాం, అసెంబ్లీ ముట్టడి చేద్దామా, సీఎం ఇల్లు ముట్టడి చేద్దామా, ఇంకా సెక్రటేరియట్ ముట్టడి చేద్దామా, అసలు ఏం చేద్దాం అనే దిశలో కోణంలో అందరూ కూడా మాట్లాడడం జరిగింది. దాన్ని అంతర్గతంగా అందరం కూడా ముఖ్యమైన వ్యక్తులతోటి మీటింగ్ చేసుకొని దాని కార్యాచరణ తీసుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకుపోతాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి, ఇమీడియట్గా చట్టబద్ధత అయిన కమిటీ వేయాలి అనేది, అదేవిధంగా పత్రం ఇవ్వాలి అనేది, తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకున్న పత్రం ఇవ్వాలనేది మేము అందరినీ కూడా కోరుకుని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా నిర్ణయం తీసుకోమని చెప్తా ఉన్నాం. కోదండరామ్ సార్ నాయకత్వంలో పనిచేసినప్పుడు చాలా బాగుండే. ఈ ఉద్యమం ఉన్నది కోదండరామ్ గారు ఒక సిస్టమేటిక్గా రూపొందించాడు. ఇవాళ ఏదైతే ప్రభుత్వం మనకు 250 గజాల జాగా, 25,000 పెన్షన్ ఏదైతే మన రేవంత్ రెడ్డి సీఎం గారు ఇస్తాడన్నారో వారికి నిజంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తప్పకుండా మీరు ఇవ్వాలి సార్. ఎందుకంటే ఇప్పటి నుంచి ఉద్యమం చేశారు. 1,200 మంది, 50 మంది ఉద్యమకాలు చనిపోయినారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మీరు సాయం చేయాలి. కాబట్టి వాళ్ళ అన్ని ఉద్యమాలు చేస్తున్నాయి. కానీ మీరు ఇవ్వకపోతే మాత్రం కంపల్సరీ 30 తారీఖు తర్వాత గ్రామ స్థాయి నుంచి ఉద్యమాన్ని తీసుకుపోతా. ప్రతి గ్రామంలో కూడా మా అక్కలకు, చెల్లెలకు మాకు జరిగిన అన్యాయాన్ని చాటి చెప్తాను నేను మనం చేస్తున్నా. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లుంటుందో అది మీకు తెలియాలి. అది ఎందుకంటే కడుపు బాంటదో చెప్తాను, ఉట్టి కాదు. నౌకర్ రాజీనామా చేసిన బ్యాంక్ ఉద్యోగాన్ని చేసి నేను ఉద్యమం చేస్తే ఇవాళ ఏమున్నదో ఏం లేదు. ఎక్కడ వేసిన కొంకడ అక్కడ ఉన్నది. మరి కాబట్టి మీరు ఆదుకుంటారా లేదా ప్రభుత్వం? అది ప్రభాకర్ అన్న మీద పెడుతున్నా. పొన్నం ప్రభాకర్ గారు కాంగ్రెస్ కాదు, మాతో పాటు ఉద్యమం చేస్తున్నారు. మామూలు కాదు. ఢిల్లీలో లగడపట్టి రాజగోపాల్ గారు పొప్పర్ స్టే కొడితే కళ్ళు పోయేటి. అక్కడికి ఢిల్లీకే వచ్చి నేనే బోకే ఇచ్చిన తెలంగాణ చౌక్లో, కరీంనగర్లో. దయచేసి ప్రభాకర్ అన్న, ఉద్యమం అంటే మీకు తెలియదు ఏం లేదు. దయచేసి మీరు మాట్లాడండి. మాట్లాడితే ఈ ప్రాబ్లం సాల్వ్ అయితే జీవితాంతం మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మడి ఉంటామని మనం చెప్తున్నాం. లేకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీని పాత్ర వేయడానికే కంకణం కట్టుకుంటామని మనం చెప్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారులను గాలికి వదిలేసి, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను గాలికి వదిలేసి, తెలంగాణ దగాపడ్డ కళాకారులను గాలికి వదిలేసి ఈరోజు కాలయాపన చేస్తున్నారు. గతంలో ఇస్తానన్న మాట వాళ్ళు ఏమైతే ఒప్పుకున్నారో, హామీ ఇచ్చిండ్రో ఉద్యమకారులకు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ అమరవీరుల సొసైటీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ ద్రోహుల్ని ముందులో పెడుతున్నారు, కానీ తెలంగాణ వాదులు మర్చిపోయినారు. ఇకనైనా ఆలోచన చేసి పునరాచరణ చేసుకొని తెలంగాణ ఉద్యమకాలను తక్షణమే వాళ్ళకి ఇస్తానని డిమాండ్ నెరవేర్చకపోతే మాత్రం చాలా ప్రభుత్వం తీవ్ర స్థాయిలో పరిణామాలు ఎదుర్కొంటుంది. దానికి తగ్గ రీతిలో గెలిపించడానికి ఎంత కృషి చేసినామో ఓడగొట్టడానికి కూడా అంత కృషి చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరిన్ని వీడియోలు చేయడానికి మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. సామాన్యుడి కోసం మేమందించే సమాచారం కోసం సమయం టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.